బీహార్లో రెండో విడత పోలింగ్కు మరికొద్ది గంటల్లో గడువు ముగియనుంది. దీంతో ఎన్డీఏ మహాగఠబంధన్ కూటములు సర్వశక్తులొడ్డుతున్నాయి. ముమ్మర ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. ఒకరిపై మరొకరు ఘాటైన విమర్శలతో రాజకీయ హీట్ను అమాంతం పెంచేస్తున్నారు. బీహార్ స్టూడెంట్స్ కు తాము కంప్యూటర్లు ల్యాప్టాప్లు ఇస్తుంటే ఆర్జేడీ ప్రజలకు తుపాకులు ఇవ్వడం గురించి మాట్లాడుతోందని ప్రధాని మోదీ అన్నారు. బీహార్లో పిల్లలు డాక్టర్లు కావాలా, దోపిడీదారులు కావాలా అని ఓటర్లను ప్రశ్నించారు. బేగుసరాయ్, సీతామర్హి జిల్లాలో ప్రధాని భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. हम बच्चों के हाथ में किताबें, कंप्यूटर, लैपटॉप दे रहे हैं. हमारे बच्चे खेल में आगे बढ़े, इसलिए हम उन्हें बैट दे रहे हैं, हॉकी स्टिक दे रहे हैं, फुटबॉल दे रहे हैं, वॉलीबॉल दे रहे हैं. लेकिन आरजेडी के लोग बिहार के युवाओं को कट्टा और दूनाली देने की बात कर रहे हैं. సీమాంచల్ను చొరబాటుదారులకు అడ్డాగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. అక్రమ వలసదారుల్ని గుర్తించి దేశం నుంచి బహిష్కరిస్తామన్నారు. లాలులాగా మోదీ కుంభకోణాలు చేయలేరని సెటైర్లు వేశారు. బీహార్లో 160 స్థానాల్లో విజయం సాధించి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ బాబా और लालू का बेटा घुसपैठिया बचाओ यात्रा लेकर निकले थे. वो चाहते हैं कि सीमांचल घुसपैठियों का गढ़ बने, मगर सीमांचल वालों, मैं कहकर जाता हूं, न केवल सीमांचल, पूरे बिहार से एक एक घुसपैठियों को हम चुन चुन कर निकालने का काम करेंगे. ఓట్ల చోరీ జరిగిందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలు నిరాధారమైనవని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. వాటికి సంబంధించి ఏవైనా ఆధారాలు ఉంటే ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలని సూచించారు. బీహార్లో నేరస్తుల ప్రభుత్వం కాదు, అభివృద్ధి చేసే వారి సర్కార్ కావాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. నవంబర్ 14న బీహార్లో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడబోతుందన్నారు. వికసిత్ భారత్ కోసం బీహార్లో ఎన్డీఏ గెలవాలని మంత్రి లోకేష్ అన్నారు. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ అభివృద్ధిలో దూసుకెళ్తోందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే అభివృద్ధి సాధ్యమని, మరోసారి ఎన్డీఏ గెలుపు కోసం అందరూ కృషి చేస్తున్నామన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. बिहार में as an Indian I'm here क्योंकि I believe in the leadership of the honorable Prime Minister. Right person, right place, right time to lead the nation. दिल्ली में प्रधानमंत्री साहब है और राष्ट्र में नीतीश जी है. जो आंध्र राष्ट्र में डबल इंजन सरकार, ऐसे हम काम करके आगे जा रहे हैं. एज एन इंडियन मेरा रिस्पॉन्सिबिलिटी है कि वही मैजिक फिर एक बार बिहार में भी होने का है. हमने 94% सीट्स जीते आंध्र राष्ट्र में, वही मैजिक फिर बिहार में जीतने का है. जो विकसित भारत का विजन है उसमें बिहार का भी रोल बहुत है और हम सब मिलके बिहार में फिर एनडीए जीत के लिए काम करने के लिए आए हैं. నితీష్ పాలనలో బీహార్లో మహిళలపై అరాచకాలు పెరిగిపోయాయని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ విమర్శించారు. ప్రభుత్వం ఇస్తున్న 10,000 రూపాయలు తీసుకుని మహాగఠబంధన్ కు ఓటేయాలని పిలుపునిచ్చారు. తాము గెలిస్తే ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. 20 सालों से इनकी सरकार चली है, बिहार में महिलाओं के लिए कुछ नहीं किया. अरे सुरक्षा भी नहीं दे पाए. महिलाओं पे अपराध 3 गुना बढ़ गया है. 3 गुना महिलाओं और बच्चों पे. जिम्मेदारी से दो. ये जो वोट है ये महंगाई को खत्म करने वाला वोट है. ये वोट है, अगर महागठबंधन को जाएगा तो यही वोट सिलेंडर को 500 रुपए का बना देगा. ये जो 10,000 रुपए का घूस देने की कोशिश कर रहे हैं ना, ले लो, पैसे ले लो, लेकिन अपना वोट मत दो बहनों. తనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని మహాగఠబంధన్ సీఎం అభ్యర్థి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అన్నారు. ఎన్డీఏకు 20 ఏళ్లు ఛాన్స్ ఇచ్చారని, కానీ తనకు 20 నెలలు చాలన్నారు.